ఒక 500 రూపాయల నోటు మట్టిలో పడిన, ముడతలు పడిన, తొక్కిన దాని విలువ తగ్గదు. కానీ మనిషి మాత్రం ఒక్క అపజయం వస్తే చాలు తన విలువను తానే మర్చిపోతాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఒకరోజు గురువు తన క్లాసులోకి వచ్చాడు. తన జేబులో నుంచి ఒక 500 రూపాయల నోటును బయటకు తీసి క్లాసులో ఉన్న పిల్లలకు చూపించాడు. ఈ 500 రూపాయల నోటు ఎవరికైనా కావాలా అని అడిగాడు. అప్పుడు పిల్లలందరూ చేతులు ఎత్తారు, మాకు కావాలి అని. అప్పుడు ఆ గురువు 500 రూపాయల నోటుని మడిచి ముద్దగా చేసి మళ్ళీ పిల్లలకు చూపించాడు. ఇప్పుడు ఎవరికైనా కావాలా అని అడిగాడు. అప్పుడు అందరూ చేతులు ఎత్తారు, మాకు కావాలి అని. ఆ గురువు 500 రూపాయల నోటుని కింద పడేసి మట్టిలో వేసి తొక్కి బయటకి తీసి ఇప్పుడు ఎవరికైనా కావాలా అని అడిగాడు. అప్పుడు పిల్లలందరూ మళ్ళీ చేతులు ఎత్తారు, మాకు కావాలి అని. అప్పుడు గురువు ఒక చిరునవ్వు నవ్వి ఆ పిల్లలతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, చూడండి, ఈ 500 రూపాయల నోటు ఎన్నిసార్లు అవమానించబడినా దాని విలువ మాత్రం తగ్గలేదు. మన జీవితం అంతే. కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు అందరూ మనల్ని తక్కువగా చూస్తారు, కొన్నిసార్లు మన కలలు విరిగిపోతాయి, కొన్నిసార్లు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కానీ మన విలువ ఎప్పుడూ తగ్గదు. తగ్గేది ఒక్కటే, మన మీద మనకు ఉన్న నమ్మకం. ఆ రోజు క్లాసులో ఉన్న ఒక విద్యార్థి గురువు చెప్పిన మాటను జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థి ఒక పెద్ద విజయం సాధించాడు. అప్పుడు ఆ విద్యార్థిని అందరూ అడిగారు, నీ విజయానికి రహస్యం ఏంటి అని. అతను ఒక మాట చెప్పాడు, ప్రపంచం నా విలువను నిర్ణయించలేదు, నేను నా విలువను నిర్ణయించుకున్నానని వాళ్ళకు చెప్పాడు. ఇక ఈ స్టోరీలో ఎండింగ్ పాయింట్ వస్తే, ఈరోజు జీవితంలో నువ్వు కూడా ఎక్కడో మట్టిలో పడిపోయినట్టు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకో, నువ్వు పడిపోయావు, నీ విలువ పడిపోలేదు. నీ కలలను మళ్ళీ వెతుక్కో, నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. ఎందుకంటే వజ్రం ఎంత ఒత్తిడిని తట్టుకుంటే అంత విలువైనదవుతుందో, మనిషి కూడా అంతే. నీ విలువను ప్రపంచం నిర్ణయించదు, నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకో, నీలో ఉన్న టాలెంట్ నువ్వు బయటకు తీయాలి, నీపై నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నీ జీవితం ఏంటో నీకు తెలియాలి, నీ వాల్యూ ఏంటో అనేది 10 మందికి చూపించాలి. ఇది కదా జీవితం అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. ఎందుకంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నలుగురు చెప్తేనే కదా నాకు బూస్టింగ్గా ఉండేది. ఎలా ఉంది అనేది కామెంట్లో మాత్రం ఖచ్చితంగా తెలపండి.